మేజర్ క్వశ్చన్ అండి. నేను అడగండి మిమ్మల్ని అమ్మా. చాలా మంది అడుగుంటారు, నేను కూడా అడుగుతున్నాను. పర్లేదు. ఎందుకని ఫుడ్ తినరు? అంటే నేను ఒక దేవుడి దగ్గర పెట్టాను, అది ప్రసాదం మీకు తెచ్చి ఇచ్చాను, మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు చేసిన ఒక తిరుపతి లడ్డు ఉందనుకోండి, అదే శనగపిండి, అదే బెల్లం, అదే చక్కెర, అదే యాలక్కాయ, మీరేసిన అదే, నేనేసిన అదే, కానీ మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ కాదండి, మీరు ఆల్రెడీ క్రిస్టియన్, మీరు స్ట్రాంగ్ గా మనసులో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రసాదం తినడం వల్ల నేను మలినం అయిపోతానని మీకేమి తెలుస్తుంది కదా, మీరంటే స్ట్రాంగ్ గా ఉంటారు కదా. అలాంటప్పుడు ఏ భయం లేనప్పుడు ఎందుకు తినరు మీరు? ఓకే, ఇది భయానికి ధైర్యానికి సంబంధించింది కాదు, ఇది పవిత్రతకి అపవిత్రతకి సంబంధించి. అంటే హిందువులు పవిత్రంగా ఉండరు, అది హైందవులకు పవిత్రమేమో, కానీ బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్పింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, విగ్రహారాధన చేయకూడదు, సృష్టికర్తను తప్ప సృష్టాన్ని పూజించకూడదు. సృష్టాన్ని పూజించడమే విగ్రహారాధన అంటే. కాబట్టి ఏంటంటే ఈ ప్రసాదం అన్నది విగ్రహానికి అర్పించేటువంటి పదార్థం అది. కాబట్టి విగ్రహారాధనతో మేము ఏమాత్రం పాలు పంపులు లేకుండా ఉన్నప్పుడు మేము ఎందుకని ఆ విగ్రహానికి అర్పించినటువంటి అర్పితాన్ని, ఆ ప్రసాదాన్ని తినాలి? అది వ్యతిరేకం కదమ్మా. విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారంగా సృష్టికర్తను వెక్కిరించడం. మీకు మాట చెప్తాను, బైబిల్లో ఉంది. దానియేలు బెల్షస్సర్ అనేటువంటి చక్రవర్తితో అంటాడు, విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు, స్తుతించలేదు అంటాడు. అంటే మన ప్రాణము మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన సృష్టికర్త, ఆయన వదిలిపెట్టి విననైనను గ్రహింపనైనను చూడనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు, సృష్టికర్తకు ప్రతిగా మనం ఏదాన్ని పెట్టకూడదు. ఇది పాపం అని బైబిల్ చెప్తుంది. విగ్రహార్థం పాపం అని చెప్తుంది. దేవుని వదిలిపెట్టి విగ్రహారం చేస్తున్నటువంటి ఇక్కడ పెట్టినటువంటి అర్పితాన్ని మేము తిన్నాం, అది మాకు పాపంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు వరి పంట పండించే వాళ్ళు ఊళ్ళల్లో ఫస్ట్ పూజలు చేసిన తర్వాతే వరి కోత కోస్తారు. అవునమ్మా. మరి ఆ ఫుడ్ ఏం చేస్తారు? అలా ఏదైతే వరి కోత దగ్గర అర్పిస్తారు కదా, అది ప్రసాదంగా పరిగణించబడదు ఆ పంట. ఎందుకు కాదండి, వాళ్ళ నమ్మకంతోనే తీసుకొచ్చి పెట్టారు. నేను చెబుతానమ్మా, మీరు ప్రతి షాప్కి వెళ్తే, ఇప్పుడు ముస్లిం షాప్ ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించి ఏదో ఆ ఫోటోను ఆ రాతో ఏదో ఉంటుంది ముస్లిం షాప్, లేదా హైందవుల షాప్కి వెళ్ళాలనుకో వాళ్ళు ఏదో ఒక ఫోటోలో ఏదో పెట్టుకోమంటారు ఖచ్చితంగా. ఉదయాన్నే షాప్ తెరవగానే పూజ చేస్తారు. వాళ్ళు మనకి ఇస్తున్నది ప్రసాదం కాదు, వాళ్ళు మనకి ఇస్తున్న సరుకులు. మనం అమౌంట్ ఇచ్చి దాన్ని తీసుకుంటున్నాం. ఇలా కన్విన్స్ అయిపోతారు. కన్విన్స్ కాదమ్మా, కన్విన్స్ కాదు. ఇది బైబిల్లో రాయబడింది, మనస్సాక్షి విచారణ లేకుండా కటిక వాని అంగడిలో దొరికేదాన్ని తీసుకోండి అని ఉంది. కటిక వాని అంగడిలో అంటే అంగట్లో కొనుక్కుంటున్నాం, ప్రసాదం కాదు అది. ఇప్పుడు మీరు ఏదైతే తిరుపతి లడ్డు అన్నారు కదా, తిరుపతి లడ్డు అనేది ఎందుకు అక్కడే దొరుకుతుంది? ఎందుకు ఈ బేకరీ షాప్లో దొరకట్లేదు? ఎందుకని మిగిలినటువంటి కిరాణా కొట్లో దొరకట్లేదు? కొన్ని చోట్ల ఎందుకు అక్కడ? రైట్, అదే అంటున్నాను. అక్కడ పెడితే దాన్ని ప్రసాదం అంటాం, బేకరీలో పెడితే దాన్ని లడ్డు అంటాం. కాబట్టి అక్కడ పూజా పునస్కారాలు చేసి అక్కడ దాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. అక్కడికి మేము కొనుక్కోవట్లేదు, బేకరీకి వెళ్తాం కొనుక్కుంటాం, లేదా షాప్కి వెళ్తాం కొనుక్కుంటాం. మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చూసాను మిమ్మల్ని, అంటే ఒక ఆయన అడిగాడు, ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది, సో ఆ పూజారి రక్తమే మీకు ఇవ్వాలి అంటే నేను తీసుకుంటాను అని చెప్పారు. అంటే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం తీసేసుకుంటారు, బట్ తినే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇది కాకపోతే మనకు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రసాదం తినకపోతే మీ ముందు బిర్యానీ ఉంటది, ఇంకొకటి ఉంటది, అది తినేస్తారు. బ్లడ్ మాత్రం నీకు ఆయన ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోతావు కాబట్టి బ్లడ్ తీసుకుంటారా? మీరు చెప్పింది అర్థమైంది, కానీ నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది మీకు సరిగ్గా రీచ్ కాలేదు. నేను నా తోటి వ్యక్తిని ప్రేమిస్తాను, అలాగే ఫుడ్ కూడా ప్రేమించవచ్చు కదా. మనిషిని ప్రేమిస్తాను. ఆ వ్యక్తి విశ్వసిస్తున్న దాన్ని నేనేమి, అది తప్పు అయితే నేను తీసుకున్న దాన్ని, ఆ వ్యక్తి విశ్వసిస్తున్న దాన్ని నేను అంగీకరించను. తోటి మనిషిగా నేను ప్రేమిస్తాను, తోటి మనిషి దగ్గర నుంచి నేను రక్తం తీసుకుంటాను. ఆ బ్లడ్ లోనే అణువున ఉంటుంది కదండి, రామ అనుకునేది బ్లడ్ లో లోపలికి వెళ్ళింది, అది ప్రసాదం నాకు వెళ్ళదు. అది నేను అనేది నేను చెబుతున్నా, భక్తి అనేది బ్లడ్ లో ఉండదు. ఎందుకు ఉండదండి? ఇప్పుడు దేవుడి రక్తం శుద్ధి చేయబడుతుందని అనరా మీరు? అది సింబాలిక్. ఇప్పుడు యేసు రక్తం నేను కడగబడ్డాను అని అన్నాను అనుకోండి, యేసు రక్తం నాకు పూసుకున్నాను అర్థం కాదు. కానీ ఆ రక్తానికి మీరు అంత విలువ ఇచ్చారు కదా, సింబాలిక్. అదేనండి, మీరు అంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారు కదా. అవును కదా. మరి అలాంటప్పుడు ఈయన రక్తంలో కూడా అదే భక్తి ఉండొచ్చు కదా. ఏది? రక్తంలో భక్తి ఉండదమ్మా, రక్తంలో భక్తి ఉండదు, రక్తంలో పరిశుద్ధత ఉండదు, అపవిత్రత ఉండదు. రక్తం అన్నది అది లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటి ఒక అవయవం. అది
మన శరీరం అంతటికి ఫుడ్ లో కూడా ఒక న్యూట్రిషన్ పదార్థాలండి చెప్తానమ్మా. అవి, న్యూట్రిషన్ పదార్థాలు. మరి లడ్డు అనకుండా మీరు ప్రసాదం ఎందుకన్నారు? నేను లడ్డు అంటే అక్కడేంటి అంటే No, no, no. సరే ఇప్పుడు నేను ఒక మనిషి అనట్లే, ఒక పూజారి అంటున్నా. మీరు అక్కడ మీ దగ్గర పూజారి ఉంది, అన్నది- మీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది ఓ మనిషి కాదు, ఒక పరమ భక్తుడు, శ్రీకృష్ణుని భక్తుడు వచ్చాడు. ఓకే తీసుకోరా? ఓకే, నేను అదే అంటున్నానమ్మా. పూజారి అన్నది ఆ వ్యక్తి వృత్తి. పూజారి అన్నది శ్రీకృష్ణుడి భక్తి పూజారి అన్నది అంటే ఇప్పుడు మీరు కూడా ఒక పాస్టర్ అంటే ఒక అవునమ్మా. వృత్తా? మీరు అవును. దేవుణ్ణి మీ బ్లడ్ లో, మీ మనసులో ఇదంతా దేవుడు లేడా? ఇప్పుడు ఇప్పుడు ఈ బైబుల్ అన్నది ఇదంతా నా బ్లడ్ లోకి ఏమి ఎక్కదమ్మా. ఎక్కదండి. క్రిస్టియన్ ఇప్పుడు blood- మనం ఏమి ఇలా చింపుకొని ఎక్కించుకోము. ఉమ్, మన మనసు గాని మన అణువణువున మనం ఒకరిని ఆరాధిస్తేనే ఉమ్. అసలైన భక్తులం అవుతాం కదా. నేను చెప్పేది అది, ఆ లాజిక్ లో చెప్తున్నాను నేను. ఓకే, నేను అదే అంటున్నాను. భక్తి అనేది బ్లడ్ లోకి వెళ్ళదు. క్రిస్టియన్ బ్లడ్, ముస్లిం బ్లడ్, హిందూ బ్లడ్ అలా ఉండదు. ఫుడ్ నాస్తికుడు లో హిందువుడు కూడా ఉండదు. ఉండదు, నేను అదే ఉండదు, చెప్తున్నాను. ఉండదు. ఫుడ్ లో కూడా ఉండదు. కానీ ప్రసాదం అన్నది రిలీజియస్ థింగ్. అక్కడ పెట్టినంత మాత్రం దేవుడు ఇట్లా ముట్టుకుని వచ్చి ఆ తింటాడండి? విగ్రహారాధన తప్పని చెప్తున్నదే. ఆ విగ్రహారాధన తప్పని చెప్తున్నదే మేము. ఓకే, మీరు ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నారు, అవునమ్మా. అక్కడ మొత్తం వరదలు వచ్చేసినాయి, అవును మీకు 2 పిల్లలు, మీ భార్య ఉన్నారు. అవును ఎవరో హిందువులు వచ్చేసి మీకు ప్రసాదాలు పంచారో, ఫుడ్ పంచారు. ఓకే, మీరు తినరు, సరే మీరు ఓకే. పరమ భక్తులు, ఎవరు చెప్పారు తిన్నది? తింటారు. మరి అప్పుడు ప్రసాదం ఎలా ప్రసాదం తింటారు? తిన్ను, వాళ్ళు భోజనం తింటాను. భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తారు, తినరా? భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తే అది ప్రసాదం అని నాకు తెలియనంత వరకు నేను తినగలుగుతాను. ప్రసాదం అని చెప్పి ఇచ్చారు, మీరు తినరు, సరే అసలు తగలు మీరు కూడా పరమ తగలను. భక్తులు, మీ అసలు పిల్లలకి పెట్టరా? ప్రసాదం అని ఇచ్చారనుకోండి, తినను, అసలు తగలను కూడా తగలను. ఇది ఎక్కడండి? మీ పిల్లల్ని నేను- కూడా పస్తు పెట్టేస్తారా? ఫస్ట్గా చనిపోయినా సరే ఒప్పుకుంటాను. ఇది అసలు కరెక్టేనంటారు? అంటే మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారంటే, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాను వినండి. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఆ వ్యక్తి ఇవ్వాల్సిన భోజనం, ప్రసాదం కాదు. నేను ఆపదలో ఉన్నప్పుడు నీ మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని నా మీద రుద్దే ఇక్కడ- ప్రయత్నం చేస్తే గనక కాదండి, ఇక్కడ చావనైనా చేస్తాను కానీ అలాంటి మూర్ఖత్వం- తగలను. వినండి, ఆ, ఆపదలో ఉన్నవాడికి ఏం పెట్టాలి? ప్రసాదం కాదు పెట్టాల్సింది, భోజనం పెట్టాలి. ఓకే. భోజనం పెట్టాలి. కానీ కానీ నేను తీసుకొచ్చింది- క్రిస్టియన్ అని తెలిసి, నేను ఆపదలో ఉన్నాను తెలిసి, అవసరమైన పరిస్థితిలో ఉన్నాను తెలిసి నువ్వు ప్రసాదాన్ని ఇస్తున్నావు అంటే ఎంత మౌఢ్యం అది. సరే, ఆయన చెప్పలేదు ప్రసాదం అని, మీ పక్కన వాళ్ళే ఆయన చెప్పారు. ఆయన చెప్పలేదు, నా ప్రసాదం ఇచ్చాడు, పక్కన వాళ్ళు చెప్పారు ప్రసాదం అని, పొరపాటు కూడా తిన్నావు. చెప్పారు. మీ పిల్లల్ని చంపుకుంటా అంటే ఇది ఎక్కడ భక్తి అంటారా? దీన్ని మూర్ఖత్వం అంటారా? అసలు ప్రమాదంలో ఉన్న వ్యక్తి, అవసరంలో ఉన్న వ్యక్తికి ప్రసాదం ఇచ్చేది ఎంత మౌఢ్యం అది అసలు నాకు తెలియదు. మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి అంత ధైర్యంగా వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు నువ్వు నాకు ప్రసాదం అని చెప్పిస్తావా? నేను తీసుకోను అని అలా చెప్తారా? కాదు. ఇది మూర్ఖత్వం ప్రసాదము అవుతుంది కదా. ఇంత ఎవరు పెట్టరమ్మా, ప్రసాదం ఇంత ఎవరు పెట్టరు, అంత పెడతారు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఒకటి. ఉందండి, కాదు, తిరుమల అలా లడ్డు కాదు. ఉంది, కొన్ని వందల వేల లడ్డూలు అవుతాయి. వరద ప్రమాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తిరుపతి లడ్డూలు, బూందీలు ఎవడు పెట్టడు. వినండి, మీరు ప్రసాదాలు క్వశ్చన్ ఇది, అంత మించి ఇంకేం లేదు. కానీ అదేనండి. నేను వెరీ సింపుల్ అమ్మ, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా, చచ్చిపోతాను కానీ బైబిల్లో ఒకటి చేయొద్దు అంటే దాని జోలికి వెళ్ళను. అందులో భాగంగా ప్రసాదం పెట్టి ఇది తినకపోతే చచ్చిపోతావు నువ్వు అన్నా సరే చావనే చేస్తాను, కానీ దేవుడికి వ్యతిరేకంగా, బైబిల్ వ్యతిరేకంగా పోను. ఇది నా బైబిల్ నాకు అదే అనుమతించదు. ఇందాక మీరు ఒకటి చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి. ఉమ్. ప్రసాదం అని చెప్పి ఇంత అన్నాలు తీసుకురారని. ఉమ్. తిరుమలలో కూడా ప్రసాదం అని చెప్తారు, కానీ అన్ని లడ్డూలు విగ్రహం దగ్గర పెట్టి తీసుకురారు. అమ్మ, ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు దాగినా కళ్ళు దాగినట్టే. మనం వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి దాని డెఫినేషన్ మారిపోతుంది. ఓకే. ఆ ఈత చెట్టు కళ్ళు ఓకే, final గా తిరుమల ఫైనల్ ఏంటంటే అమ్మ, పవిత్రతమైన అని మీరు విగ్రహ అనుకుంటారు. సంబంధమైన దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ క్రైస్తవుడు పాలు పంపులు పొందకూడదు. దాన్ని బైబిల్ వ్యతిరేకిస్తూ ఉంది. విగ్రహారాధన అన్నది దేవునికి అగెయిన్స్ట్, ఆపోజిట్. కాబట్టి ఈ విగ్రహ సంబంధమైన దేంట్లో పాలు పంపులు పొందినా దేవుని వెక్కిరించినట్టు. కాబట్టి బైబిల్ పట్టుకున్న ఏ క్రైస్తవుడు కూడా విగ్రహ సంబంధం దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంపులు పొందడు. షాపులకు వెళ్ళి డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటాడు తప్ప అదేం ప్రసాదం కాదు. ఓకే. డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అంతేగాని గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర వెళ్ళి ప్రసాదాలు తినకూడదు క్రైస్తవుడు.